మన ఫ్రిడ్జ్ చూడడానికి క్లీన్‌గానే ఉంది అనుకుంటూ ఉంటాం. కానీ ఒకసారి షెల్ఫ్స్ మీద ఉన్న మార్క్స్, స్ట్రెయిన్స్, స్పిల్స్ అన్నీ క్లోజ్‌గా చూస్తే అసలు ఎంత క్లీనింగ్ అవసరమో తెలుస్తుంది. సో, ఈరోజు నేను మీకు ఫుల్ డీప్ క్లీనింగ్ కాకుండా వీక్లీ రిఫ్రిజిరేటర్ సెమీ క్లీనింగ్ ఎలా చేస్తానో చూపిస్తూ ఉన్నాను. అండ్ యెస్, ఇది నేను ఒక సీరీస్ లాగా చేస్తూ ఉన్నాను. ఫ్రిడ్జ్ రిలేటెడ్ ప్రతి ఒక్కటి నేను ఈ సీరీస్‌లో కవర్ చేయాలి అనుకుంటూ ఉన్నాను. అండ్ ఐ విల్ షో యూ ఎంప్టీ ఫ్రిడ్జ్ క్లీనింగ్ నుంచి ఫ్రిడ్జ్ స్టోర్ అండ్ ఆర్గనైజర్స్ ఐయామ్ యూజింగ్ ఎవ్రీథింగ్ అండ్ మీల్ ప్రెప్స్ ప్రతి ఒక్కటి ఈ సీరీస్‌లో నేను కవర్ చేయాలి అనుకుంటూ ఉన్నాను. సో, దిస్ సీరీస్ గోయింగ్ టు బి ఇంట్రెస్టింగ్. ఈ సీరీస్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది. హలో ఎవ్రీవన్, నా పేరు శ్రవణ్య అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రవణ్య బండి. వీడియో అరౌండ్ 9 మినిట్స్ ఉండబోతుంది. సో వీడియో చివరి వరకు చూడండి. ఐ ప్రామిస్ యూ లెర్న్ సంథింగ్ న్యూ బై ద ఎండ్ ఆఫ్ దిస్ వీడియో. అండ్ ఎస్, డోంట్ ఫర్గెట్ టు గ్రాబ్ అ కప్ ఆఫ్ కాఫీ, టీ ఆర్ ఎనీ డిటాక్స్ డ్రింక్ ఆఫ్ యువర్ చాయిస్ అండ్ ఎంజాయ్ ది వీడియో. ఫస్ట్ నేను రిఫ్రిజిరేటర్ క్లీన్ చేయడానికి ఒక సింపుల్ డీఐవై స్ప్రే ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను. యూజువల్లీ మనం వెనిగర్ యూజ్ చేస్తాం కదా! కానీ ప్రస్తుతం నా దగ్గర వెనిగర్ లేదు. సో, వెనిగర్ లేకపోయినా మనం సింపుల్ ఇంగ్రీడియెంట్స్‌తో క్లీనింగ్ స్ప్రే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇందుకోసం నేను తీసుకుంటున్నది వాటర్, లిక్విడ్ సోప్ అండ్ బేకింగ్ సోడా. మీ దగ్గర వెనిగర్ ఉంటే ఈ 3తో పాటు వెనిగర్‌ని కూడా యాడ్ చేయొచ్చు. వాటర్‌లో లిటిల్ బిట్ లిక్విడ్ సోప్ యాడ్ చేసి, కొంచెం బేకింగ్ సోడా వేసి బాగా మిక్స్ చేసుకుంటాను. థాట్స్ ఇట్. మన డీఐవై క్లీనింగ్ సొల్యూషన్ రెడీ. ఇదిగో చూడండి, చిన్న చిన్న మార్క్స్ ఉన్నాయి కదా! కొన్ని ప్లేసెస్‌లో స్పిల్స్ ఉన్నాయి. కొన్ని సాసెస్ స్ట్రెయిన్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. యాక్చువల్లీ మనం రోజు ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి, క్లోజ్ చేస్తూ ఉంటాం కాబట్టి, ఈ చిన్న చిన్న స్ట్రెయిన్స్ మనకి పెద్దగా కనిపించవు. బట్ వీక్లీ వన్స్ ఇలా ఎంప్టీ చేసి చూస్తే, అరే! ఇంత డర్టీగా ఉందా అనిపిస్తుంది. అందుకే నేను ఫ్రిడ్జ్‌ని కంప్లీట్‌లీ డర్టీ అయ్యే వరకు వెయిట్ చేయకుండా వీక్లీ వన్స్ ఇలా సెమీ క్లీనింగ్ చేసుకుంటాను. అఫ్‌కోర్స్ ఇది వీక్లీ వన్స్ చేసినా కొంచెం డర్టీగానే ఉంది. బట్ యెస్, ఐ డు లైక్ దిస్. నౌ స్ప్రే రెడీ అయిపోయింది కాబట్టి ఫస్ట్ ఫ్రిడ్జ్‌లో ఉన్న ఐటెమ్స్ అన్నీ బయటకు తీస్తాను. యాక్చువల్లీ రిఫ్రిజిరేటర్ క్లీన్ చేయాలంటే ఫస్ట్ థింగ్ ఫుడ్ అండ్ కంటైనర్స్ అన్నీ రిమూవ్ చేయండి. వెజిటబుల్స్, సాసెస్, బాటిల్స్, లెఫ్ట్ ఓవర్స్ ఫ్రిడ్జ్‌లో ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒక్కొక్కటిగా బయటకు తీస్తాను. ఇలా ఎవ్రీథింగ్ బయటకు తీసిన తర్వాతే మనకి ఫ్రిడ్జ్ అస్సలు కండిషన్ ఏంటో తెలుస్తుంది. బికాస్ ఫుడ్ ఐటెమ్స్ ఉన్నప్పుడు మనకి షెల్ఫ్ ఎంత డర్టీగా ఉందో, ఎక్కడ స్ట్రెయిన్స్ ఉన్నాయో ప్రాపర్‌లీ కనిపించవు కదా! సో, ఫస్ట్ రిమూవ్ ఎవ్రీథింగ్ దెన్ క్లీన్. నౌ క్లీనింగ్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ నేను స్ప్రేని డైరెక్ట్‌లీ ఎవ్రీవేర్ స్ప్రే చేయకుండా రిక్వైర్డ్ ఏరియాస్‌లో లిటిల్ అమౌంట్ స్ప్రే చేసి డాంప్ క్లాత్‌తో వైప్ చేస్తాను. ఎస్పెషల్లీ సాసెస్, బాటిల్స్ పెట్టే ఏరియాస్‌లో చిన్న చిన్న స్టిక్కీ మార్క్స్ వస్తూ ఉంటాయి కదా! సో, అక్కడ కొంచెం ఎక్స్‌ట్రా అటెన్షన్ ఇస్తాను. అండ్ ఒక యూజ్‌ఫుల్ టిప్, ఫ్రిడ్జ్‌లో స్పిల్స్ అయిన వెంటనే వైప్ చేస్తే ఇలా ఉండదనమాట. క్లీనింగ్ ఇంకా ఈజీగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మిల్క్ స్పిల్ అయిపోయిందనుకోండి, లేదా కర్రీ కంటైనర్ లీక్ అయిందనుకోండి, అది డ్రై అయ్యే వరకు వెయిట్ చేస్తే క్లీనింగ్ చాలా డిఫికల్ట్ అవుతుంది కదా! సో, వెనెవర్ యూ నోటీస్ అ స్పిల్ ఇమ్మీడియేట్‌లీ వైప్ చేయండి. దట్ వన్ హ్యాబిట్ ఇట్‌సెల్ఫ్ కెన్ రెడ్యూస్ యువర్ ఫ్రిడ్జ్ క్లీనింగ్ వర్క్ చాలా వరకు. ఎప్పుడూ నేను టాప్ టు బాటమ్ క్లీన్ చేస్తూ వస్తూ ఉంటాననమాట. సో, ఫస్ట్ నేను డీప్ ఫ్రిడ్జ్ క్లీన్ చేసిన తర్వాత మెయిన్ పార్ట్ ఆఫ్ ద రిఫ్రిజిరేటర్ క్లీన్ చేయడానికి స్టార్ట్
అయ్యాను. అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీరు ఫ్రిడ్జ్ క్లీనింగ్‌లో బెస్ట్ థింగ్ ఏంటిది అంటే ఈ సెమీ క్లీనింగ్‌లో మనకి ఎక్కువ స్ట్రెయిన్ ఉండదనమాట. ఐ మీన్ టు సే జస్ట్ స్ప్రే చేసి వైప్ చేస్తే సరిపోతుంది. డోర్ సైడ్ ఉన్న ర్యాక్స్‌లో బాటిల్స్, సాసెస్ పెడతాను కాబట్టి ఇక్కడ ఎక్కువగా డర్టీ అవుతుంది. ఎస్పెషల్లీ సాసెస్, బాటిల్స్ బాటమ్ సైడ్ చూడండి. మనం బాటిల్స్‌ని ఉపయోగించి మళ్ళీ ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తాం. బట్ బాటిల్‌లో లిటిల్ సాస్ ఉండిపోతుంది. అది షెల్ఫ్ మీద స్టిక్కీ మార్క్ క్రియేట్ చేస్తుంది. సో, బాటిల్స్ కూడా అకేషనల్లీ వైప్ చేయడం ఇంపార్టెంట్. నేను ఎవ్రీ సింగిల్ డే బాటిల్స్ క్లీన్ చేయను. కానీ వీక్లీ క్లీనింగ్ చేసేటప్పుడు ఇలా ఒకసారి వైప్ ఇస్తాననమాట. అండ్ ఒక సింపుల్ మెయింటెనెన్స్ టిప్ బాటిల్స్ అండ్ జార్స్ పెట్టే ముందు వాటి ఔటర్ సర్ఫేస్ క్లీన్‌గా ఉందో చెక్ చేసుకోండి. బికాజ్ క్లీన్ ఫ్రిడ్జ్‌లో డర్టీ బాటిల్స్ పెట్టినా షెల్ఫ్ మళ్ళీ త్వరగా డర్టీ అయిపోతుంది. సో, మీరు ఇప్పుడు చూస్తుంది డీప్ క్లీనింగ్ కాదు. దిస్ ఈజ్ మై వీక్లీ సెమీ క్లీనింగ్ రొటీన్. ఆల్రెడీ నేను చెప్పాను. అంటే షెల్ఫ్స్, డ్రావర్స్, సైడ్ కంపార్ట్మెంట్స్ అన్నీ కంప్లీట్‌లీ రిమూవ్ చేసి ఒక్కొక్కటి బయట పెట్టి వాష్ చేయడం కాదు. ఇన్‌స్టెడ్ ఫుడ్ ఐటెమ్స్ రిమూవ్ చేసి విజిబుల్ స్ట్రెయిన్స్, మార్క్స్ అండ్ స్పిల్స్ క్లీన్ చేసి స్ప్రే అండ్ డాంప్ క్లాత్‌తో రిఫ్రిజిరేటర్‌ని ఫ్రెష్‌గా మెయింటైన్ చేసుకోవడం అంతే. నేను ఇలా వీక్లీ వన్స్ చేస్తాను. అండ్ హానెస్ట్‌లీ ఇలా రెగ్యులర్‌గా చేస్తే ఫ్రిడ్జ్ చాలా ఎక్కువగా డర్టీ అవ్వకుండా ఉంటుంది. ఇక్కడ కొన్ని సింపుల్ టిప్స్ మీతో షేర్ చేయాలి అనుకుంటూ ఉన్నాను. ఇవన్నీ టిప్స్ నేను నా ఎవ్రీడే లైఫ్‌లో ఫాలో అయ్యేటివే. సో, మీకు కూడా ఈ టిప్స్ షేర్ చేస్తూ ఉన్నాను. టిప్ నంబర్ 1 ఫ్రిడ్జ్‌లో ఎనీథింగ్ స్పిల్ అయితే ఇమ్మీడియేట్‌లీ క్లీన్ చేయండి. డ్రై అయ్యే వరకు వెయిట్ చేయకండి. నేను డ్రై అయితే ఎలా కనిపిస్తూ ఉందో చూపించాను కదా! యాక్చువల్లీ అది నేను వాంటెడ్‌లీ చేశాను. క్లీన్ చేసేటప్పుడు మీకు చూయించడానికి. టిప్ నంబర్ 2 హాట్ ఫుడ్‌ను ఇమ్మీడియేట్‌లీ రిఫ్రిజిరేటర్‌లో పెట్టకండి. ఫుడ్ రూమ్ టెంపరేచర్‌కి వచ్చాక స్టోర్ చేయడం బెటర్. టిప్ నంబర్ 3 కంటైనర్స్ ప్రాపర్‌లీ క్లోజ్డ్ ఉన్నాయా లేదా చెక్ చేయండి. ఎస్పెషల్లీ లిక్విడ్స్ అండ్ గ్రేవీస్ ఉంటాయి కదా! వీటినైతే ఖచ్చితంగా కంటైనర్స్ లిడ్స్ ప్రాపర్‌గా ఉన్న వాటిల్లోనే పెట్టండి అండ్ స్టోర్ చేయండి. టిప్ నంబర్ 4 ఎక్స్‌పైర్డ్ ఆర్ అన్‌యూజ్డ్ ఐటెమ్స్ ఫ్రిడ్జ్‌లో అన్నెసెసరీగా స్టోర్ చేయకండి. వీక్లీ క్లీనింగ్ సమయంలో క్విక్ చెక్ చేసుకుంటే స్పేస్ కూడా సేవ్ అవుతుంది. అండ్ ఏమైనా ఎక్స్‌పైరీ డేట్స్ ఉన్నవి ఉంటే కూడా వాటిని రిమూవ్ చేసినట్టు అవుతుంది. అండ్ టిప్ నంబర్ 5 ఫ్రిడ్జ్‌ని కంప్లీట్‌లీ డర్టీ అయ్యే వరకు వెయిట్ చేయకుండా వీక్లీ వన్స్ స్మాల్ క్లీనింగ్ చేసుకుంటే డీప్ క్లీనింగ్ వర్క్ లోడ్ చాలా వరకు తగ్గిపోతుంది అన్నది గుర్తుపెట్టుకోండి. క్లీనింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత రిఫ్రిజిరేటర్ ఎలా ఉందో ఒకసారి చూడండి. ఫ్రిడ్జ్ చాలా నీట్‌గా, ఫ్రెష్‌గా కనిపిస్తుంది కదా! కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది కంప్లీట్ డీప్ క్లీనింగ్ కాదు. ఇది నేను వీక్లీ వన్స్ చేసే క్విక్ మెయింటెనెన్స్ క్లీనింగ్. సో, మీకు టైం తక్కువగా ఉంటే మీరు ఇలా క్లీన్ చేసుకోవచ్చు. ఎవ్రీ వీక్ ఇలా లిటిల్ మెయింటెనెన్స్ చేసుకుంటే ఫ్రిడ్జ్ కంప్లీట్‌లీ మెస్సీ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు. అండ్ ఆబ్వియస్‌లీ మన క్లీనింగ్ టైమ్ అండ్ బర్డెన్ కూడా చాలా వరకు రెడ్యూస్ అవుతుంది. కానీ ఇప్పుడు మీరు ఒక డౌట్ అడగొచ్చు. ఫ్రిడ్జ్ అంతా క్లీన్‌గా కనిపిస్తుంది కదా! మరి ఇంకా డీప్ క్లీనింగ్ ఎందుకు అని. అదే మన నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఈ ర్యాక్స్ అన్నీ రిమూవ్ చేసి చూస్తే సైడ్ షెల్ఫ్స్ లోపల, షెల్ఫ్స్ డివైడర్స్ దగ్గర, డౌన్ షెల్ఫ్స్ అండ్ కార్నర్స్‌లో మనకి బయట నుంచి కనిపించని డర్ట్ ఎంతో ఉంటుంది. సో, నేను ఈ రోజే ఈ సెమీ క్లీనింగ్ అండ్ ఫుల్ డీప్ క్లీనింగ్ 2 రికార్డ్ చేశాను. అందుకే ఇప్పుడు క్లీన్ చేసిన ఐటెమ్స్ అన్నిటిని తిరిగి రిఫ్రిజిరేటర్‌లో పెట్టడం లేదు. ఈ వీడియో పార్ట్ 1 వీక్లీ మెయింటెనెన్స్ క్లీనింగ్. నెక్స్ట్ వీడియోలో పార్ట్ 2 ఫుల్ ఫ్లెడ్జ్డ్ రిఫ్రిజిరేటర్ డీప్ క్లీనింగ్ చేస్తాను. Where I'm going to remove all the racks and shelves, clean those hidden dirty areas, and finally organize the refrigerator with my fridge organizers. సో ఇప్పటి వరకు క్లీన్‌గా కనిపించిన ఫ్రిడ్జ్ లోపల అసలు ఎంత డర్ట్ దాగి ఉందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. దాట్స్ ఆల్ ఫర్ టుడే. మీకు ఈ వీడియోలో ఏ చిన్న క్లిప్ నచ్చినా, మీ డే టు డే లైఫ్‌లో నేను ఎక్కడైనా కనెక్ట్ అయ్యాను అనిపించినా తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. మీ లైక్సే నాకు మోటివేషన్. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు స్టే ప్రొడక్టివ్, కీప్ స్మైలింగ్. బై బై.